హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకోసం మరో అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అక్టోబర్ నెలలో పథకాలకు 4 పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 పథకాలకైతే బాబు గారు ఆమోదం తెలిపారు. కొత్త పెన్షన్లను అలాగే రేషన్ కార్డులు జారీ విషయం కూడా మనకైతే పూర్తి రాలైతే తెలియడం జరిగింది. అలాగే మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం దాని గురించి కూడా చెప్తాను. అలాగే మహిళలకు 1500 రూపాయల అమౌంట్ ఇస్తానని విషయం కూడా మీకు పూర్తి వివరాలు అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాము. పూర్తి వివరాలు వెళ్ళే ముందు నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేసి నా ఛానల్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి. అలాగే మన పూర్తి వివరాలకు వెళ్ళిపోదాము. అక్టోబర్ నెలకు సంబంధించినటి మనకైతే 4 పథకాలకు క్యాబినెట్ మీటింగ్ జరిగినటువంటి దాంట్లో గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. 4 పథకాలు, వాటి గురించి పూర్తి వివరాలు ఇస్తాను. ఆ పథకాలు ఏంటంటే, ఒక పథకం ఫస్ట్ ఒక దాని గురించి మాట్లాడుకుందాం. మాకు క్లుప్తంగా చెప్తాను. నాకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఆ పథకాల్లో మన ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పథకాలు కూడా చెప్పినటువంటి ప్రతి సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది. అలా ఇంక నుంచి మిగిలిన పథకాలను కూడా అమలు చేయాలనేసి అయితే అక్టోబర్ నుంచి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఆ పథకాల్లో భాగంగానే అక్టోబర్లో 4 పథకాలను ప్రారంభించాలనేసి కోరుకుంటుంది. ఆ పథకాలు నేను పూర్తిగా అయితే మీకు ఇప్పుడు వివరిస్తాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే, కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వనుంది. కొత్త పెన్షన్లని ఈ జారీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటున్న వారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు పుట్టినటువంటి వాళ్ళని ఆధార్ కార్డు రేషన్ కార్డులో చేర్చాలనేసి చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ధృవీకరణ పత్రాలు అయితే రెడీ చేసి పెట్టుకోండి. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. కొత్త రేషన్ కార్డులకు కొత్తగా పెళ్ళిన వాళ్ళకైతే వాళ్ళు పెళ్ళినటువంటి ధృవీకరణ పత్రం అయితే ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డులో అడ్రస్ అయితే చేంజ్ చేసుకో ఉండాలి. అయితే ఎవరైతే కొత్తగా పెళ్ళి ఆ ఊరికి వస్తారో ఆ ఊళ్ళో ఉన్నటువంటి అడ్రస్కి మార్చుకోవాలి ఆధార్ కార్డుని. అలాగే కుల ధృవీకరణ పత్రం కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకునేసి ఆ అప్లికేషన్ జెరాక్స్ సెంటర్లో అయినా దొరుకుతుంది, మీసేవ సెంటర్ దొరుకుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసేసి కొత్త రేషన్ కార్డుని మనం అప్లై చేసుకోవచ్చు. 2వ తేదీ నుంచి అయితే అమల్లోకి జరుగుతుంది. అలాగే మార్పులు చేర్పులు కూడా అలాగే 2వ తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డు గురించి అయితే అప్డేట్ చేయడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక పథకం ఏంటంటే, మహిళలకు ఫ్రీ సిలిండర్లను ఇవ్వాలనేసి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో హామీగా అయితే ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరానికి 3 సిలిండర్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగ ఇస్తారనేది ముందుగా మనం తీసుకుంటే డబ్బులు మన అకౌంట్లోకి వేస్తారా లేదా అనే దాని గురించి పూర్తి నివేదికనైతే ఇవ్వలేదు. ఈ దీపావళి నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేయడానికైతే మనం క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నేను చెప్తాను. ఆ డాక్యుమెంట్ ఏంటంటే, ఈకేవైసీ అయితే చేసుకో ఉండాలి. గ్యాస్కి ఈ మధ్య ఈకేవైసీ అయితే చేశారు, దానికి సంబంధించిన ఈకేవైసీ అయితే చేసుకో ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. అలాగే గ్యాస్కి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం ఒకటి ఉండాలి మన గ్యాస్ ఉన్నట్టుగా. అలాగే మన ఏపీలో ఉన్నటువంటి ఆధార్ కార్డు అడ్రస్ అయితే ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఈ కుల ధృవీకరణ పత్రం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ పత్రాలు అయితే ఖచ్చితంగా ఉంటేనే మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. అది ఎలా అమలు చేస్తారా, ముందుగానే మనకు ఫ్రీగా ఇస్తారా లేదా మనం కొన్న తర్వాత మన అకౌంట్లోకి వేస్తారనేది పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా వెలువడలేదు. అది ఈ దీపావళికి అయితే దాని గురించి పూర్తి వివరాలు రానున్నాయి. అయితే ఈ ధృవీకరణ పత్రాన్ని తీసి పెట్టుకొని ప్రతి మహిళలకు ఇస్తారు. అలాగే ఇంకోటి, ఆడబిడ్డ నీతి కింద కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రతి మహిళలకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి మహిళలకు ఖాతాలో ప్రతి నెల 1500 రూపాయలు వేస్తాననేసి ఆడబిడ్డ నిధి కింద చెప్పడం జరిగింది. ఆ పథకాన్ని కూడా అమలు చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. దాని పూర్తి విధి విధానాలు కూడా మనకి ఇంకా ఇవ్వలేదు. అక్టోబర్ నెల 1వ తారీఖున ఒక్కో పథకాన్ని ప్రతి నెల 1వ తారీఖు అమలు చేయాలనేసి అనుకున్నారు. ఆ దిశగా కూడా ఈ అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ ఆడబిడ్డ నిధి గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఏంటంటే, 18 సంవత్సరాలు నిండినటువంటి ధృవీకరణ పత్రం ఉండాలి. ఆధార్ కార్డు మన ఏపీలో ఉన్నటువంటి అడ్రస్ అయితే ఉండాలి. అలాగే కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అయితే ఉండాలి. దీనికి సంబంధించిన రేషన్ కార్డు కూడా అయితే ఉండాలి. మనకి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. అకౌంట్కి బ్యాంకుకి అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అకౌంట్లు వేస్తారు కాబట్టి అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. అక్టోబర్ 2 నుంచే ఈ ఆడబిడ్డ నిధి కూడా అమలు చేసే ఆలోచనలు అయితే ఉంది.
అలాగే మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఏంటంటే కొత్త పెన్షన్ల గురించి అయితే మన ప్రభుత్వం అయితే చాలా కసరత్తు చేస్తోంది. 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు ఇస్తామని చేసి మన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దిశగా కూడా కొత్త పెన్షన్లకు అయితే ఆమోదం తెలిపింది. కొత్త పెన్షన్లకి ప్రతి ఒక్కరూ ధృవీకరణ పత్రాలు తీసి పెట్టుకుంటే సంబంధించిన పెన్షన్కి దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు తీసి పెట్టుకుంటే అది కూడా అక్టోబర్ నెలలో దాని గురించి అయితే పూర్తి విధానాలు అయితే ఇవ్వనున్నారు. 2వ తారీఖున చెప్పనున్నారు కొత్త పెన్షన్ల గురించి. పాత పెన్షన్లు చాలామంది బోకస్లు ఉన్నాయనేసి వాటిని తొలగించే దిశగా కూడా ఒక కమిటీని ఏర్పాటించడం జరిగింది. ఆ కమిటీలో కొత్త పెన్షన్లకి ఎంతమంది ఉన్నారు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు 15 లక్షల మంది దాకా ఉన్నారనేసి నివేదిక ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వానికి అధికారులు. ఈ దిశగా కూడా అందరికీ ప్రతి ఒక్కరికి జారీ చేయాలి. గత ప్రభుత్వంలో అర్హులైన అటువంటి వారికి ఎవరికి జారీ చేయడం చాలామంది ఉన్నారు. అలాగే అర్హులైన వారు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం ఇవ్వాలనేసి, అలాగే అనర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించి తీసేయాలనేసి, తొలగించాలనేసి ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ జరుగుతున్నందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతంగా అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాల్సిందనేసి మన ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి వీటన్నిటికీ కరెక్ట్గా ఈ 4 పథకాలు అయితే అమలవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పథకాలని కరెక్ట్గా వినియోగించుకుంటారనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా అది కొత్త పెన్షన్లకైతే మనకైతే జారీ అవ్వడం జరుగుతుంది. ఈ మహిళలకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు అయితే 31వ తేదీ అక్టోబరు దీపావళి రోజునైతే అమలు చేసే దిశగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన